నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అనేకం నెరవేరుస్తూ వస్తుంది. ఈ దశలో మొన్నటికి మొన్న తల్లికి వందనం అనే స్కీమ్ కూడా అమలు చేసేశారు. ఈ స్కీమ్ వలన 67 లక్షల మంది పిల్లల యొక్క తల్లులు పిచ్చ హ్యాపీ, మరియు చదువుకుంటున్నందుకు విద్యార్థులు కూడా హ్యాపీ. కానీ వైసీపీ వారి గురించి తెలిసిందే, ఈ యొక్క తల్లికి వందన స్కీమ్ పైన అనేక ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఇన్నాళ్ళు ఎక్కడా కనపడని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కూడా మీడియా సమావేశం పెట్టి ఆయన అనేక ఆరోపణలు చేశాడు. ఈ విషయం పైన మనతో ఫుల్ క్లారిటీ తీసుకోవడానికి సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు అయితే మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. కర్నూలుకు సంబంధించిన మాజీ ఆర్థిక మంత్రి, వైసీపీ హయాంలో పనిచేసినటువంటి బుగ్గన రాజేంద్రనాథ్ గారు అయితే మీడియా సమావేశం పెట్టి ఈ యొక్క కూటమి ప్రభుత్వం పైన సీరియస్ ఎలిగేషన్ చేశారు. సార్, ఆ ఎలిగేషన్లో ముఖ్యమైనది ఏంటంటే, ఏదైతే తల్లికి వందనం స్కీమ్ ఇచ్చారో ఈ యొక్క ప్రభుత్వం, అందులో 30 లక్షల మందికి పైగా ఎగనామాలు పెట్టేశారు అని చెప్తున్నాడు. సార్, ఒకవేళ అంటే ప్రభుత్వం దగ్గర ఏదన్నా కొంతమంది డేటా ఉండదు, ఆధార్ కార్డునో లేకుండా ఉంటే ఏదన్నా రేషన్ కార్డునో లక్షో లేదా ఇచ్చిన డేటా కూడా చూపిస్తున్నారు. 1% 2% గ్యాప్ ఉండొచ్చు కాక ఏకంగా 30 లక్షల మందికి ఎగనామం పెట్టారనే మాట అనడం అనేది చాలా సీరియస్ విషయం. అసలు అంత పాసిబిలిటీ ఉంటుందా సార్? గత ప్రభుత్వ హయాం లెక్కలు చెప్పాల్సి ఉండే ఆర్థిక మంత్రిగా పనిచేసిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గత ప్రభుత్వంలో మేము ఇన్ని కోట్లు ఇచ్చాము, ఇన్ని లక్షల మందికి ఇచ్చామని చెప్పాల్సిన అవసరం ఉండే. ఈరోజు మనం చూసుకున్నట్టయితే స్వచ్ఛాంధ్రప్రదేశ్కి సంబంధించిన చైర్మన్ పట్టాభి చెప్పిన దాని లెక్కల ప్రకారం, తను అఫీషియల్ లెక్కలు చెప్పిన దాని ప్రకారం గత ప్రభుత్వం సంవత్సరానికి 5 ఏళ్ల కాలంలో కేవలం 23 లక్షలు మాత్రమే ఇవ్వడం జరిగిందని చెప్పడం జరిగింది. ఓకే. ప్రతి సంవత్సరం వాళ్ళు అలాట్ చేయాల్సింది ఎంత ఉండే అంటే, ఈయన ఆర్థిక మంత్రి కాబట్టి 10 లక్షలు చేయాల్సి ఉండే, 5 సంవత్సరాలకు కలిపి 50 లక్షలు చేయాల్సి ఉండే. కానీ వాళ్ళు ఇచ్చింది 5 ఏళ్ల కాలంలో 23 లక్షలు మాత్రమే కేటాయించడం జరిగింది. అందులో మనం చూసుకున్నట్టయితే మొదటి సంవత్సరం 44 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. కానీ లబ్ధిదారుల సంఖ్య పెరగాలి, ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలకు వచ్చే వాళ్ళ సంఖ్య పెరగాలి. కానీ అది 42 లక్షలకు తగ్గింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఎంపిక చేసిన దాంట్లో 66 నుంచి 67 లక్షలకు పైగా పిల్లలు ఇప్పుడు లబ్ధి పొందుతున్నారు వాళ్ళ తల్లిదండ్రులు. అంటే పెరిగిందా తగ్గిందా అని తన వేరియేషన్ చూడాలి. దాంతోపాటుగా 10,990,00,000 వాళ్ళు కేటాయించడం జరిగింది. ఏది దీనికి ఈ సంవత్సరం విడుదల చేయడం జరిగింది. 5 ఏళ్ల కాలంలో వాళ్ళు 23 లక్షలు కేటాయిస్తే ఇక్కడ 1 సంవత్సర కాలంలో కేటాయించడం జరిగింది. ఈ లెక్కలన్నీ కూడా జనరల్గా మిగతా మంత్రులకు ఉండకపోవచ్చు లెక్కలు, కానీ ఆర్థిక మంత్రి దగ్గర ఖచ్చితంగా పూర్తి స్థాయి లెక్కలు ఉంటాయి. ఎందుకుంటాయంటే కేటాయింపులు, మంజూరీలు అక్కడి నుంచి ఆర్థిక శాఖ నుంచే వెళ్తూ ఉంటాయి. ఏ శాఖకు వెళ్ళినా ఆర్థిక శాఖ ట్రెజరీ నుంచే ప్రతి శాఖకు వెళ్తుంటాయి. కాబట్టి ఖచ్చితంగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇప్పుడు పూర్తిగా ఇప్పుడు తను అలిగేషన్ చేసినగా తను సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మొదటి సంవత్సరం ఎంతమంది పిల్లలకు మా స్కీమ్ ద్వారా లబ్ధి జరిగింది, మొదటి సంవత్సరం ఎన్ని ఫండ్స్ రిలీజ్ చేసినాం, ఏ బడ్జెట్ ద్వారా రిలీజ్ చేసినామో లేకపోతే నిధులు సేకరించడం ద్వారా రిలీజ్ చేసాము, ఎన్ని అకౌంట్లలో వేసినాం. అకౌంట్ నెంబర్లు అయితే దాచిపెడితే దాయడానికి ఉండే కదా, ఖచ్చితంగా కూడా అకౌంట్లకు డైరెక్ట్ మనీ ఇస్తేనేమో, చేతికి ఇస్తేనేమో మనం ఎక్కువ లెక్కలు చెప్పొచ్చు, 10 మందికి ఇచ్చి 20 మందికి అని చెప్పచ్చు. కానీ అకౌంట్లలో వేస్తున్న సందర్భంలో ఖచ్చితంగా ఎన్ని అకౌంట్లకు వేశారనే లెక్క ఖచ్చితంగా ఆర్థిక శాఖ దగ్గర ఉంటుంది. ఆర్థిక శాఖ ట్రెజరీ నుంచే డబ్బులు వెళ్తాయి. మొదటి సంవత్సరం ఇంతమందికి మేము వేసాం, రెండో సంవత్సరం ఇంతమందికి ఇన్ని లక్షలు వేసాం, మూడో సంవత్సరం ఇంతమందికి వేసాం, నాలుగో సంవత్సరం కానీ ఈ సంవత్సరం ఇంత తగ్గింది అని లెక్కలు చూపించాల్సిన అవసరం ఉంది. ఏదైతే 44 లక్షల నుంచి 66 లక్షలు పెరిగిందా తగ్గిందా అంటే, గతంలో కనుక 90 లక్షలు వేసారా వాళ్ళు, ఒకవేళ 20 లక్షలు తగ్గిందని చెప్తున్న సందర్భంలో వాళ్ళు ఎన్ని లక్షలు వేశారు? దిగిపోయే సమయానికి ఇక్కడ 66-67 లక్షల లెక్క కూటమి ప్రభుత్వం చెప్తుంది. 20-30 లక్షల మంది తగ్గారో ఏదో చెప్తున్నారు కదా తన లెక్క. అంటే ఎంత రావాలి? వాళ్ళు వేసిన లెక్క 90 లక్షలు రావాలి. ఆ 90 లక్షల లెక్క చూపించాలిగా. 90 లక్షలు వేసినప్పుడు 90 లక్షలకు నిధులు వేసిన అకౌంట్లు ఉంటాయి కదా, అవన్నీ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇన్నాళ్ళ పాటు ఏదో ఏమంటారంటే పడుకున్నాక సింహం ఎప్పుడో ఒకసారి లేస్తుంది అన్నట్టుగా తను ఆర్థిక మంత్రి, వేరే మంత్రులు మాట్లాడి ఉంటే, మాజీ మంత్రులు మాట్లాడి ఉంటే ఇంత సీరియస్ కాదు, మనకు అలవాటే కాదు. కానీ ఈయన లెక్కలతో సహా బయట పెట్టాల్సిన అవసరం ఉండే. ఇప్పుడు వచ్చి ఏమంటారంటే అసలు మిగతా వాళ్ళంతా కామ్గా ఉంటే ఈయన వచ్చి ఇరుక్కున్నట్టుగా అనిపిస్తుంది కేసులో. ఇప్పుడు పూర్తి స్థాయిలో లెక్కలు ఆర్థిక మంత్రి వాళ్ళ రాయలసీమ జిల్లాకు చెందిన
పయ్యవల కేశవులు ఉన్నారు ఆర్థిక మంత్రి, ఇప్పుడు తను బయట పెడతారు, పూర్తి స్థాయిలో బయట పెడతారు. మీరు ప్రతి సంవత్సరం ఎంతమందికి లబ్ధిదారులు ఎంత అని లెక్క తను ఏమంటారంటే తల నోట్లో పెట్టినట్టుగా అయిపోయింది. తన లెక్కలు తనే ఇప్పుడు బయట పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఆర్థిక మంత్రి లెక్కలు బయట పెట్టుంటే తను సమాధానం చెప్పాల్సి ఉండే. ఇప్పుడు ఈ సమాధానం తనే చెప్పాలి. తను చేసిన లెక్కలు తనే తప్ప అని చెప్పి నిరూపించుకోవాల్సిన అగత్యం బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి వస్తుంది. అంటే కొన్ని సందర్భాల్లో రాజకీయ నాయకులు అత్యుత్సాహం చూపడం వల్ల వాళ్ళ పార్టీని మరింత ఇరికించే ప్రయత్నం చేస్తుంటారు. సార్ అది రాజకీయంగా కావచ్చు కాక, అయితే సార్ గతంలో త్రిబులార్ గారిని ఆయన రాజద్రోహం కేసు పెట్టి అరెస్ట్ చేసేసారు. టీ5 మూర్తి గారిని కూడా ఇదే కేసు పెట్టి అరెస్ట్ చేశారు. ఏంటంటే వాళ్ళు చేసిన తప్పో లేదా ఒప్పో ఏంటంటే పక్కా డాక్యుమెంటేషన్స్ అన్నీ బయటకు వచ్చి చూపించి ఈ విధంగా వైసీపీ తప్పు చేస్తుందని చెప్పినారు. దానినే రాజద్రోహం కేసు కింద పెట్టి ఇరిగించారు. ఇప్పుడు ఈయన బుగ్గన రాజేంద్రనాథ్ గారు చేస్తున్నటువంటి సీరియస్ ఎలిగేషన్స్ ప్రతి ఒక్కటి మీరు చెప్పినట్లు సార్ ఇది గవర్నమెంట్ డేటా వదిలింది, గూగుల్లో కూడా చూడవచ్చు అన్నట్లు. ఇది సీరియస్ ఎలిగేషన్, ఇది రాజద్రోహం కేసు అంటారో ఏ కేసు అంటారో, ఈయన పైన కేసులు పడే ఛాన్స్ ఉన్నదా సార్? అంటే ప్రభుత్వంగా నిరూపితం చేస్తే ఏ తప్పు జరగలేదు అని అట్లా కేసు పడే అవకాశం ఉంది సార్? ఖచ్చితంగా ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసే ఉద్దేశం ఉన్నప్పుడు, కావాలని బ్లేమ్ చేసే వచ్చిన ఉద్దేశం ఉన్నప్పుడు ఖచ్చితంగా, ఎందుకంటే లెక్కలు కదా, మామూలుగా రాజకీయ ఆరోపణలు చేయడం వేరు, రాజకీయ ఆరోపణలు చేస్తే రాజకీయంగా కూడా ప్రతివిమర్శ ఉంటుంది. కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో తన ఆర్థిక మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఈ విధంగా 30 లక్షల మంది లబ్ధిదారులను మీరు ఎగనామం పెట్టారంటే, గతంలో మీరు ఎంతమందికి ఇచ్చారు, ఇప్పుడు 66 లక్షల మందికి ఇస్తున్నామని చెప్పి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చెప్తుంది. అయితే గతంలో మీరు 90 లక్షల మందికి ఇచ్చారా? ఇస్తే ఎవరి అకౌంట్లోకి ఇచ్చారు, ఏ విధంగా ఇచ్చారు, ఎన్ని నిధులు కేటాయించారు, ఒకటి పేర్లు చెప్పడం కాదు, నిధులు. కాబట్టి ఖచ్చితంగా కూడా దాని మీద ప్రభుత్వం సీరియస్గానే రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం దగ్గర ఉన్న లెక్కల్ని బయటపెట్టే అవకాశం ఉంటుంది. అందుకే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పార్టీని కాపాడే ప్రయత్నం, పార్టీని మరింత కూడా ప్రజల్లో బదనాం చేయడం, చులకన చేసే ప్రయత్నం కూటమి ప్రభుత్వం ఇచ్చింది. వీళ్ళు ఎంత ఇచ్చారు అనేది లెక్కలు ఉంటాయి. మిగతా ఆరోపణలు చేసినప్పుడు అయితే దానికి పెద్ద ప్రాధాన్యత ఉండదు. ఈ ఆరోపణలు చేసినప్పుడు ఖచ్చితంగా వెనక ముందు చూసుకొని చేయాల్సిన అవసరం ఉండే. మరీ ముఖ్యంగా సీరియస్ అలిగేషన్స్ ఏం చేస్తానంటే, ఈ యొక్క పథకాలు అమలు కాలేదనో లేకుండా ఉంటే మాకు లబ్ధి పొందలేదు ఈ పథకాల వల్ల అని చెప్పి ఎవరైనా సరే ప్రజలైనా చెప్తే ఈ యొక్క కూటమి ప్రభుత్వం వీళ్ళని తీసుకొని పోయి జైల్లో వేస్తుందని చెప్పి ఇది ఒక ఎలిగేషన్ చేస్తున్నారు సార్. నిజంగా బాబు గారి ప్రభుత్వంలో ఆ మాదిరి స్వేచ్ఛ వాయువులు పీల్చుకోలేకుండా అంత కఠినంగా వ్యవహరిస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించట్లేదు, కేసులు కూడా పెట్టడం లేదని చెప్పి మొదటి 6 నెలల పాటు అసలు కూటమి ప్రభుత్వం మీదే మామూలుగా కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేసిన వాళ్ళే విమర్శించడం జరిగింది. అసలు పోలీస్ సిస్టమ్ ఏం చేస్తుందో, మేము ఇన్నాళ్ళు కష్టపడ్డాం, ఇన్ని కేసులు ఎదుర్కొన్నాం, మీరేంది చూసి చూడనట్టు వెళ్తున్నారు, అసలు పట్టించుకోవట్లేదని చెప్పి 6 నెలల కాలం పాటు ప్రభుత్వం ఏం చేసిందంటే, గత ప్రభుత్వం ఏం చేసింది, గత ప్రభుత్వం ఆదాయ వ్యయాలైంది, ఆర్థిక వ్యవస్థ ధ్వంసమైందా, ధ్వంసం అయితే ఏ విధంగా సరిదిద్దాలి, ఈ 6 నెలల పాటు మనం ప్రాధాన్యత ఏంది, రాజకీయ విమర్శలు చాలా ఉంటాయి. మన మీద ఒక నమ్మకంతో కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు ఇవ్వడం జరిగింది. మన మీద ప్రజలు ఇంత నమ్మకం పెట్టుకున్నప్పుడు మనం వాళ్ళకి ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, అందులో భాగంగా ఏ విధంగా మనం ఒక ప్రణాళికను తయారు చేసుకోవాలనే దాని మీద అటు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు, తర్వాత అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం నిర్మాణం, వీటి మీద దృష్టి పెట్టడంతో 6 నెలల పాటు ఈ కేసులు వీళ్ళ మీద చూసి చూడనట్టు వివరించడం జరిగింది. అందుకు ఆ సమయంలో కూటమి ప్రభుత్వం మీద ఎవరైతే కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేసిన సానుభూతి పరులురో వాళ్ళందరూ కూడా విమర్శలు కూడా కొంత చేయడం జరిగింది. మేము ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాం, మా మీద కేసులు పెట్టారు, దాడులు చేశారు, మీరు ఏమో కామ్గా ఉంటున్నారు. కానీ ఒక 6 నెలలు ఆ ఆర్థిక వ్యవస్థనంతా ఒకసారి చెక్కదించిన తర్వాత ఎక్కడ ఆర్థిక విధ్వంసం జరిగింది, ఎక్కడ భూ కబ్జాలు జరిగినాయి, ఎక్కడ లిక్కర్ స్కామ్లు ఉన్నాయని అన్నీ ఒకసారి బయటకు వచ్చిన తర్వాత నెక్స్ట్ రెండో కార్యక్రమంగా పాత విషయాలన్నీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏమేం చేశారు, ఎవరెవరు అక్రమాలకు పాల్పడ్డారు, అవినీతికి పాల్పడ్డారు, ఇవన్నీ కూడా బయటకు తీసే క్రమంలో ఇప్పుడు వాళ్ళకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఇది అనావృష్టి. ఇప్పుడు మీరు చెప్తున్నది సివియర్ అరెస్టులు ఉండడం వల్ల ఇది అతివృష్టి అయిపోయింది. సో ప్రభుత్వం కక్షాపూరితంగా వ్యవహరిస్తుందా లేక నిజంగానే చట్టం దాని పని అది చేసుకుంటూ వెళ్తాం? ఒకవేళ ప్రభుత్వం కక్షాపూరితంగా వ్యవహరించినైతే కోర్టులు ఉన్నాయి కదా, కోర్టులు వెళ్తే వీళ్ళకి బెయిల్ ఇది వస్తుంది కదా, ప్రభుత్వం శిక్షేది కదా. మొత్తం మీద ప్రభుత్వాలైనా భయపడాల్సిందే కదా సార్ కోర్టులకి. ప్రభుత్వం శిక్షించదు. దానికి అనుగుణంగా చంద్రబాబు నాయుడు ఇటీవల కాలంలో క్యాబినెట్ మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. ఒక మంత్రి జగన్మోహన్ రెడ్డి నేరస్తుడే కదా అంటే, నేరస్తుడు కానీ మనం కాదు డిసైడ్ చేయాల్సింది, అతను నిందితుడు మాత్రమే కోర్టులు డిసైడ్ చేస్తాయని చెప్పడం జరిగింది. ఏదైనా నీకు నిజంగానే అక్రమంగా కేసులు పెట్టినట్టయితే, ప్రభుత్వం పెట్టినట్టయితే ఖచ్చితంగా కోర్టులు దాన్ని నిలువరించే ప్రయత్నం చేస్తాయి. చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టి లోపల వేస్తే లాస్ట్కి ఏమైంది, ఆ కేసు
కేసు ఫేక్ అని తెలిసి తేలిపోయింది కదా. కాబట్టి నువ్వు కొంతకాలం వరకు నువ్వు దాన్ని ఆపగలవు, మొత్తంగా నువ్వు ఆపే ప్రయత్నం చేయలేవు. కాబట్టి ఒకరి మీద అంటే చేస్తారు, ఇద్దరి మీద చేస్తారు. ఇంతమంది కేసులలో ఇరుక్కుంటుంటే వాళ్ళు తప్పు లేకుండా ఎందుకు ఇరుక్కుంటారు? ఖచ్చితంగా కూడా ఏదో ఒక తప్పు చేస్తున్నారు. ఒక నాయకుడు కాదు, అసలు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాని ప్రకారం అసలు వైసీపీ నాయకులు అది చిట్టా విప్పితే అసలు జైలు సరిపోయే పరిస్థితి లేదని చెప్తున్న సందర్భాన్ని మన చూడు. పక్క దగ్గర ఏమంటారు, కొత్త జైలు కట్టించాల్సిన అవసరం ఉంటుందేమో చూడాలి. కాబట్టి ఖచ్చితంగా కూడా వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితిలో వైసీపీ నాయకులు చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఏం తిరిగి ఏం మా మీదకి వస్తుంది అని చెప్పి ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఆ ఫ్రస్ట్రేషన్లో ఏదో ఒకటి బురద జల్లే కార్యక్రమం. సంవత్సరం కాలం అయింది కూటమి ప్రభుత్వం మీద ఎలాంటి వ్యతిరేకత రావట్లేదు. వ్యతిరేకత పెంచాలి, దాన్ని మరింత పెంచాలంటే ఏం చేయాలి? ఏదో ఒక ఆరోపణ చేయాలి. ఏ ఆరోపణ చేసి అయినా సరే కూటమి ప్రభుత్వం మీద కొంత నెగిటివ్ని మనం సాధించగలిగితే దాన్ని ఇంకా మరింత పెంచుకునే అవకాశం ఉంటుందని ఆ ప్రయత్నాల్లో భాగంగా ఒక్కొక్కరు నాయకులు గతంలో కనపడండి. రోజా వచ్చి కనిపిస్తుంది, రాంబాబు అప్పుడప్పుడు వచ్చిపోతున్నారు, పేర్ని నాని వచ్చిపోతున్నారు. ఇప్పుడు కొత్తగా కొత్త జనాలు, ఎందుకంటే వాళ్ళు చెప్పిన ఎవరు నమ్మలేదు, వాళ్ళు చెప్పిన నమ్మట్లేదు, కొత్త వాళ్ళు వచ్చి నమ్మాలి, చెప్పాలి. ఇప్పుడు రోజా చెప్తే నమ్మట్లేదు, అంబటి రాంబాబు చెప్తే నమ్మట్లేదు, ఎవరు చెప్తే నమ్మట్లేదు. అది కాబట్టి మరొక కొత్తది. కాబట్టి ఇవన్నీ కూడా నీకు నిజంగానే ఒక పార్టీని నువ్వు బలోపేతం చేయాలి, రక్షించుకోవాలనుకుంటే ఖచ్చితంగా ప్రజల్లో ఉండాలి, ప్రజలతో ఉండాలి, ప్రజలతో మమేకమై ఉండాలి. ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేయాలి. నువ్వు అసెంబ్లీకే వెళ్ళట్లేవైతే ఇక ప్రజా సమస్యలు ఎక్కడ బయటకు వస్తాయి? కాబట్టి ఇదంతా కూడా ఊరికే బురద జల్లడం తప్పిస్తే అందులో ఎలాంటి వాస్తవాలు లేవని చెప్పి వాళ్ళకు తెలుసు. ఆ కూటమి ప్రభుత్వం కూడా రేపు వాటి రుజువు చేసే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తుంది. మొత్తం మీద మాజీ ఆర్థిక మంత్రి బొగ్గన రాజేంద్రనాథ్తో పాటు మా అందరికి కూడా తల్లికి వందనం స్కీమ్ పైన మంచి క్లారిటీ ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్.